మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్ కి వెళ్తున్నారా? అయితే మీకు ఇది చాలా యూస్ఫుల్ వీడియో. అక్షరాభ్యాసంకి కావాల్సిన సామాగ్రి, బాసరలో చూడాల్సిన బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ విషయాలు అన్ని ఈ వీడియోలో కవర్ చేశాను. బాసర పూర్తి ట్రిప్ తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ అలా సరదాగా శ్వేతతో. మా బాబుకి అక్షరాభ్యాసం చేయించడానికి బాసరకు వెళ్తున్నాం. చాలా మంది పేరెంట్స్ కి ప్రాసెస్ ఏంటి, రూమ్ ఎలా ఏంటి అని డౌట్స్ ఉంటాయి. అందుకే ఈ వీడియోలో నా ఫుల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాను. బాసర రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ వరకు 1.5 to 2 kilometers ఉంటది. పర్ హెడ్ 20 rupees తో షేర్ ఆటోలో మనకి టెంపుల్ దగ్గర దింపేస్తారు. ఎగ్జాక్ట్లీ మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో చెప్పల్ స్టాండ్ ఉంటది అనమాట, 5 rupees. మనం ఇట్లా టెంపుల్ కి ఎంటర్ అవ్వగానే లోపలంతా కూడా మన ఫుల్ ఆన్ షాప్స్ ఉంటాయి. అండ్ అప్పటికప్పుడు పూజ చేసుకొని వెళ్ళే వాళ్ళు, అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ రిటర్న్ అయ్యే వాళ్ళకి క్లాక్ రూమ్ కూడా రైట్ సైడ్ లో స్టార్టింగ్ లో ఉంటది అనమాట. షాప్స్ దాటంగానే ఎగ్జాక్ట్లీ టెంపుల్ ఆపోజిట్ లో మనం వెళ్తే స్ట్రైట్ గా మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ రూమ్స్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటది, దేవస్థానంవే ఉంటాయి అన్నట్టు. గెస్ట్ హౌస్ ఏసీ నాన్ ఏసీ కూడా ఉంటది. దీని పక్కనే నిత్య అన్నదానం ఉంటది అనమాట. మేము ఏసీ రూమ్ తీసుకున్నాం, 990 rupees, రౌండ్ ఫిగర్ 1000 వేసుకోండి. 500 rupees అడ్వాన్స్ తీసుకున్నారు. నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, 500 rupees. ఈ గెస్ట్ హౌసెస్ అంతా కూడా దేవస్థానంకి దగ్గరే ఉంటాయి. రూమ్ నుంచి బయటికి వస్తే ఇంకా టెంపుల్ చాలా దగ్గర ఉన్నాయి. నడిచి వెళ్లాల్సిన దూరం కూడా లేనే లేదు. అలా బయటికి వస్తే వెంటనే టెంపుల్ కి వెళ్ళొచ్చు. దేవస్థానం రూమ్స్ అంటే కొంచెం డౌట్ ఉంటది ఎలా ఉంటాయో అని చెప్పి. నిజంగా ఇక్కడ రూమ్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి. గీజర్ కూడా ఉంది, అదే కదా మెయిన్. మా రూమ్ లో మేము ఒక 4 members ఉన్నాం. అంటే 4 అంటే 3 adults and 1 baby. నేను, మా హస్బెండ్, మా అత్తయ్య అండ్ మా బాబు ఉన్నాము. 3 to 4 adults ఈజీగా ఉండొచ్చు. ఎంతమంది అలౌడ్ అంటే అది నాకైతే ఎగ్జాక్ట్ గా తెలీదు. రూమ్ లో టీవీ అయితే లేదు, అదేం పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు. బయట హోటల్స్ అంటే 1300 rupees మినిమం ఉంటాయి. అవి కొంచెం వాకబుల్ అన్నట్టు. యాక్చువల్లీ నెక్స్ట్ డే ఉంది మాకు అక్షరాభ్యాసం. సో ముందు రోజే మేము వెళ్ళిపోయాము. నిద్ర చేస్తే కూడా మంచిదే కదా అని అనిపించింది. టెంపుల్ రోడ్డు ముందు చాలా నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి. ప్రైజెస్ అయితే 2 to 3 times ఎక్కువే ఉన్నాయి కంపారిటివ్లీ. బేసిక్ నీడ్స్ లాంటివి, షాంపూస్ కానీ, సోప్స్ కానీ, ఇట్లా కిడ్స్ నీడ్స్, స్నాక్స్ కానీ మనకి ఫుడ్ మంచిగా అయితే లేవు. కాబట్టి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవడం బెటర్. ఫుడ్ విషయం అయితే డిసప్పాయింట్మెంటే మనకి. ప్రాపర్ ఫుడ్ అయితే దొరకడం చాలా కష్టం. సో అన్‌కంఫర్టబుల్ అయితే ఉంటది. వచ్చిన రోజే గోదావరిలో స్నానం చేయడానికి నేను, మా అత్తయ్య వెళ్ళాము. టెంపుల్ నుంచి 1 kilometer దాకా ఉంటది. నడవాలంటే నడవచ్చు. సో ఆటో పర్ హెడ్ 20 rupees అయితే తీసుకుంటారు. సో ఫైనల్లీ మేము గోదావరి నది దగ్గరికి చేరుకున్నాము. గోదావరి ఎంటర్ అయ్యాక స్టార్టింగ్ లోనే మనకి అక్షరాభ్యాసంకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. ప్రైజెస్ తెలియదు కదా అని చెప్పి తెలుసుకుందాము అని అడిగాను. 200 to 300 వరకు చెప్పారు. ప్రైజెస్ నాకు ఎక్కువే అని అనిపించింది. ఆ గోదావరి దగ్గరే మొక్కుకున్న వాళ్ళు గుండు చేయించుకుంటారు. తర్వాత నేను, అత్తయ్య శివయ్యకి పూజ చేసి హారతి ఇచ్చాము. తర్వాత గంగాదేవికి కూడా హారతి ఇచ్చి, ఇలా తల్లికి వాయనం కూడా ఇస్తారు. బ్లౌజ్, బియ్యం, ఫ్లవర్స్ అని చెప్పి ఇలా హారతి ఇచ్చి దీపాలు వదులుతారు అన్నట్టు. కాబట్టి చాలా మంది స్నానం చేసిన తర్వాత గోదావరిలో దీపాలు ఇలా వదులుతారు. మనం ఏంటి, కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాం. మనం ఏదైనా తెలియకుండా తప్పు చేసినా అవి తొలగిపోవాలి అని కూడా స్నానం చేస్తాము. మనకు అక్కడ నియర్ బై షాప్స్ లోనే 365 ఒత్తులు కూడా ఉంటాయి. కానీ ప్రైస్ ఎక్కువ. అండ్ అందులోనూ ఆ 365 ఒత్తులు వెయిట్ వల్ల మునిగిపోతున్నాయి. సో వాళ్ళ దగ్గర సైడ్ లోనే మనకి చిన్న దీపాలు ఉంటాయి, అవి తీసుకోండి, అది చాలా బెటర్. సో నీట్ గా ఫ్లోట్ అయితే అవుతుంది. మనం కూడా సాటిస్ఫై అవుతాము. ఆర్ ఎల్స్ మనం క్యారీ చేయడమే బెటర్, పెద్ద వెయిట్ అయితే ఉండదు కదా అది. సో మేమైతే ఇంటి నుంచే క్యారీ చేసాం వాటిని. ఇలా గంగలో స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మనకి పక్కనే ఒక రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా రేపే అక్షరాభ్యాసం. సో స్లేట్ ది సెట్ కొనడానికి వెళ్ళాము. ఫైనలీ చాలా బార్గెన్ చేస్తే 250 rupees కి ఇచ్చారు. ఇందులో ఒక పెద్ద స్లేట్ ఉంటది, 3 small slates ఉంటాయి. దానం చేయడానికి మంచిది అని అన్నట్టు. అండ్ కుంకుమ, పసుపు, అక్షంతలు, ఒక నోట్బుక్, ఒక కండువా అండ్ స్లేట్ పెన్సిల్ కూడా ఉంటది. ఇంకా 5 రకాల పండ్లు ఏవైనా ఒకటిన్నా సరిపోతుంది, ఏదైనా 5 types అన్నట్టు. అక్కడ ఒక బాస్కెట్ 250 to 300 rupees అని అంటారు. మనకి హార్డ్లీ 100 rupees అవుతుంది అన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తే మనము. సో అన్ని కాస్ట్లీ. అక్కడ ఏంటి పూలు కొడుతుంది అని చూస్తున్నారా? నాకు
పూలదండ ఇవన్నీ అంటే నాకు ఫ్రెష్గా కనిపించాలి, లేకపోతే నాకు నచ్చదు. అందుకే నేను క్యారీ చేయొచ్చు కదా అని చెప్పి మా ఊరి నుంచే నేను క్యారీ చేశాను. అక్కడ ఏంటి అంటే ఒక దండ 100-150 రూపీస్ చెప్తారు, మనకి 2 అవసరము. సో 2 కలిపి 100 రూపీస్. ఇంకా టెంకాయ కొట్టడానికి అక్కడ 100 రూపీస్ చెప్తారు, మనకి మన ఊర్లో 30-50 రూపీస్ దొరుకుతుంది. అక్కడ కొనడం ఎందుకు, ప్రైస్ ఎక్కువ అని ఇప్పుడు మీకు అనిపిస్తే, పెద్ద స్లేట్ ఒకటి, 3 చిన్న స్లేట్లు, పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక కండువ, స్లేట్ పెన్సిల్, ఒక టెంకాయ తీసుకెళ్ళండి. అండ్ గుడిలో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అండి. సో వీడియో అండ్ ఫొటోస్ నేను ఏమీ తీయలేదు. సో అక్షరాభ్యాసం గుడిలో అమ్మవారి ముందు చేయించడానికి పేరెంట్స్ ప్లస్ చిల్డ్రన్కి 1000 రూపీస్, ఇంకెవరైనా ఎక్స్ట్రా ఉంటే పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. మనకి గర్భగుడిలో ఏమీ చేయించట్లేదు, బయట జస్ట్ హాల్ ఉంటే అమ్మవారి విగ్రహం వేరేది పెట్టి అక్కడ చేయిస్తున్నారు. ఈ ఫోటోలో అర్థమైతే చూడండి, విగ్రహం దగ్గర చేయిస్తున్నారు అన్నట్టు. ఇలా ఫోటోస్ దేవస్థానం వాళ్ళే తీస్తున్నారు. ఒక్క ఫోటోకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి మొబైల్ స్టాండ్ వెనకే ప్రసాదం కౌంటర్ ఉంది. లడ్డు అండ్ పులిహోర 25-20 రూపీస్ ఉంది. అండ్ ఫోన్ అక్కడ పెట్టడానికి ఒక ఫోన్ కి 10 రూపీస్. గుడిలోనే కొంచెం అవతల అన్నట్టు గుడి ప్రాంగణంలోనే ఒక సత్రం ఉంటది, ఆ సత్రంలో చేయించడానికి 150 రూపీస్ తీసుకుంటారు. మనకి రూమ్స్ ఇచ్చే పక్కనే నిత్య అన్నదానం ఉంటది. ఆఫ్టర్నూన్ 12:30 to 2:30 చేస్తారు, బట్ లిమిటెడ్ మెంబర్సే, అప్ టు 400 మెంబర్స్ కి మాత్రమే అన్నదానం చేస్తారు. చిన్న హాల్ ఏమో వెయిటింగ్ టైం అయితే చాలా టైం పట్టింది, అందుకే మేము రిటర్న్ వచ్చేసాము. ఎందుకు అంటే బాసరలో చుట్టుపక్కల చాలా స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి, 1 by 1 మీకు అది చూపిస్తాను, వచ్చేయండి. ఇదే ఫస్ట్ ప్లేస్ గురు మందిరం. అక్కడ మీరు చూసినట్లయితే హోలీ ప్లేస్ ఆఫ్ 14th చాప్టర్ ఆఫ్ శ్రీ గురు చరిత్ర తిల్ అని ఉంటదన్నమాట. అది ఏంటి అంటే శ్రీ గురు చరిత్రలోని 14వ అధ్యాయం ఇక్కడ చదువుతారన్నట్టు, చదివి పూజ చేసుకుంటారు. మనం ఎంటర్ అవ్వడంతోనే స్టార్టింగ్ లోనే దత్తాత్రేయ స్వామి పాదాలు ఉన్నాయి. ఆ పాదాలు వెనకే మనకి ఆవు దూడ చాలా మంచిగా ప్యూర్ మార్బుల్స్ తయారు చేశారు, చాలా బాగుంది. ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సన్నిధి అనమాట. ఈ టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్ గా, చాలా క్లీన్ గా అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్తే లెఫ్ట్ పైన మనకి పారాయణం చేసే సత్రం అయితే ఉంది. అక్కడ మీరు లోపల ఎంటర్ అవ్వడుతోటే మనకి దత్తాత్రేయుడు అలా నిలబడ్డాడా అని అనిపిస్తుంది, అంత బాగున్నారు. చూడండి, నాకైతే ఒక్క సెకండ్ అబ్బా అనిపించింది. చాలా పవర్ఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ అని అందరూ నమ్ముతారు. ఈసారి మీరు బాసరకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇది అతి పురాతనమైన శ్రీ పాపహరేశ్వర ఆలయం, చాలా పాతది. ఇప్పుడు దీన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు, వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అక్కడ మనం నవగ్రహాలు కూడా చూడొచ్చు. టెంపుల్ బయట ఆ స్తంభం చూస్తే అర్థమవుతుంది మనకి ఎంత ఓల్డ్ హిస్టరీ ఉందా ఈ టెంపుల్ కి అని. ఈ టెంపుల్ శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం నుంచి చాలా దగ్గరగానే ఉంటుంది. ఇలా ఓల్డ్ టెంపుల్స్ కి మాత్రమే మనకి తెలియని ఒక స్పెషల్ వైబ్ అనేది ఉంటది కదా. ఈ 2 టెంపుల్స్ ఒక దగ్గర ఉంటాయి. ఇప్పుడు మనం బాసర ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి ఇల్లులు ఎంత పాతకాలంగా ఉన్నాయో అసలు. సీరియస్లీ నెక్స్ట్ ప్లేస్ చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. యాక్చువల్లీ నేనే షాక్ అయ్యాను. అదేంటి, జస్ట్ దీన్ని చూడ్డానికా మేము ఇంత దూరం వచ్చింది, ఏముంది ఇందులో అని అనిపించింది మాకు. యాక్చువల్లీ నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు, ఏంటి ఆ రాయికా మనం అంత దూరం పోతున్నాము, ఏముంది అందులో చూడ్డానికి అన్నట్లే అనిపిస్తుంది. మీరు చూస్తున్న రాయిని వేదశీల అని అంటారు. ఇక్కడ స్టోన్ ని కొడితే మామూలు సౌండ్ అయితే రాదంట, వేరేగా ఏదో వస్తుందని లోకల్ పీపుల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే చెప్పారు. మనం ట్రై చేద్దాం, వచ్చేయండి. అలా చెవు బాగా స్టోన్ కి ఆనిచ్చి కొడితే మాత్రం ఒక బిందెలో కొట్టిన ఫీలింగే వచ్చింది. ఇక్కడ దీని కథ ఏంటి అంటే, సీతమ్మ వారు ఇక్కడ ధ్యానం చేశారు అని చెప్తున్నారు. ఆమెకి సంబంధించిన నగలు అందులో ఉన్నాయి అని నమ్ముతున్నారు. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరో దీన్ని బ్రేక్ చేయడానికి కూడా చేశారంట, అతను కూడా చనిపోయారు అని చెప్తున్నారు. మనం ఎప్పుడు అలా చెవు ఆనిచ్చి రాయి రాయి కొట్టాం కదా, సో నాకు మళ్ళీ డౌట్ వచ్చి ఇంకో స్టోన్ మీద కొట్టాను. ఈ రాయిని వేదశీల ఆర్ సీతమ్మ వారి లంక బిందెలు అని అంటారు. చాలా మంది నమ్ముతారు అండ్ పూజలు కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మూల వినాయక స్వామి టెంపుల్. ఇది లోకల్లోనే చిన్న టెంపుల్. ఆ టెంపుల్లో వినాయకుడిని దర్శనం చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం. తర్వాత మేము శ్రీ వేద భారతి పీఠంకి వెళ్ళాము. ఇది 1 to 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది టెంపుల్కి. సో ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఆల్మోస్ట్ 1 to 1.5 to ఈ మధ్యలోనే డిస్టెన్స్ ఉంటుంది అనమాట. బాసరికి వచ్చిన వాళ్ళు 95% ఈ ప్లేస్ని కూడా విజిట్ చేసే పోతారు.
ఎందుకంటే వాళ్ళ పిల్లలకి బీజాక్షరాలు 4 మీద రాయిస్తారు. అంటే మంచి నాలెడ్జ్, మంచి జ్ఞానం రావాలి, ఎడ్యుకేషన్ బాగా ఉండాలి అని ఇక్కడ రాయిస్తారనమాట. ఎన్విరాన్మెంట్ అయితే చాలా డివోషనల్ గా ఉంది. ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా ఉంది. కాసేపు ఇలా టైం స్పెండ్ చేసి మేము అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. తర్వాత మేము వెళ్ళిన టెంపుల్ శ్రీ లలిత చంద్ర మౌలీశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ 6 to 7 months బ్యాకే కన్స్ట్రక్ట్ చేశారంట. స్పెషాలిటీ ఏంటి అంటే శివలింగం, అంటే స్ఫటికతో చేసిన లింగం, చాలా స్వచ్ఛంగా ఉంది, చాలా స్పెషల్గా అయితే కనిపిస్తుంది. హారతి ఇస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆలయ దర్శనం పూర్తయ్యాక మళ్ళీ మేము గోదావరి దగ్గరికి వెళ్ళాము. ఇద్దరం కలిసి గోదావరిలో దీపం పెట్టలేదు కదా, సో హైదరాబాద్కి బయలుదేరే ముందే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ మనకి దారిలోనే గోదావరికి నిత్యహారతి ఇస్తారు. సాయంత్రం ఎవ్రీడే 6:30కి జరుగుతుంది. మేమైతే చూడలేకపోయాము. మీరు ఒకవేళ వెళ్తే 6:30కి అక్కడ దగ్గరలోనే ఉంటుంది, గంగ దగ్గర పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో, మీరైతే చూడండి. ఇంతకుముందు ఫస్ట్లో చూసారు కదా గంగ దగ్గర అనేసి, అక్కడే ఉండేది హారతి. బట్ స్నానాలు చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని కొంచెం పక్కకైతే షిఫ్ట్ చేశారు. మేమైతే దీపాలు పెట్టాక నీళ్ళలో 2 దీపాలు ఒకేలాగా తేలుతూ పక్కనే వెళ్తున్నాయి. నిజంగా అది చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ చిన్న విషయాన్ని నాకు చాలా స్పెషల్గా ఉండిపోయింది. ఇలా ఈ ట్రిప్లో మొత్తం 7 ప్లేసెస్ కవర్ చేశాము. మొత్తం 700 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్తో మా ఈ బాసర ప్రయాణం ముగిసింది. ఈ మొత్తం ట్రిప్ హార్డ్లీ 1 to 1.5 hours లోపే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ ఫర్ వాచింగ్. బాయ్.